యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన సృష్టికర్త దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున యెహోవా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్న మరి దేవుడు మరి ఇప్పుడు మన మాటలు కాదు కానీ ఈ కానాను పరిచర్యను దేవుడు ఎంతవరకు దీవించి ఆస్వాదించి విస్తరిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఫస్ట్లో ₹1 లేకుండా ప్రారంభించాం. ప్రభు ఇంతవరకు ఈ పరిచర్యను దీవించాడు, ఆస్వాదించాడు. 2016 అంతా దేవుడు దీవించాడు. మరి అన్ని 2017 3 నెలలు అయిపోయినాయి. మరి దీనికి ప్రోగ్రాంగా మేము డబ్బులు మేము ఇంకా స్పాన్సర్స్ కట్టలేదు కనుక వారికి కట్టాలి కనుక మరి డబ్బు లేని వాడిని, ధనము లేని దరిద్రుడిని, నాలిక మాన్యం కలిగిన వాడిని, అయినా ఆయన మాటలు చెప్పాలని ఆశపడే ప్రాణులు తృప్తిపరిచే దేవుడు గనుక మరి ఆశపడుతున్నా గనుక మీ అందరి ప్రార్థనలు గుర్తు తెచ్చుకొని నా కొరకు ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయండి. నాలిక సరళమై మాట్లాడలాగున దేవుడు మాట్లాడించులాగున మీ ప్రతి ప్రార్థనలు గుర్తు తెచ్చుకోమని ఈ కానాను పరిచర్యకు ఏది అవసరమో ఏది కావాలో దేవాతి దేవునికి మీ ప్రతి ప్రార్థనలు గుర్తు తెచ్చుకోమని అందరిని కోరుచున్నాం. అదేవిధంగా మరి కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు విన్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం ఏం చెబుతుందంటే, నీవు ఆయనకి ప్రార్థన చేయగా నీ మనవులు ఆలకించను. నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీవు నీ కష్టాలలో ప్రార్థన చేస్తున్నావు, ఆపదల్లో ప్రార్థన చేస్తున్నావు, దుఃఖంలో ప్రార్థన చేస్తున్నావు, అనేక రకాలుగా బాధల్లో ప్రార్థన చేస్తున్నావు. అయితే నీవు ఆయనకి ప్రార్థన చేయగా నీ మనవలు ఆయన ఆలకించను. ఆలకించే దేవుడు అండి, ఆదరించే దేవుడు, శివయోగ్య దేవుడు, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. దావీదంటాడు, నా మంచం మీదనే నేను మనవ చేయగా నా దేవుడు నా మాటలు అంగీకరించను. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన ఆయన ఎత్తబడిన లేఖ భాగనాన్ని అర్థమయ్యే రీతిగా అనేకులకు వివరించు. దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు, టీవీగా కూర్చుని బిడ్డల పోవా చూసి నీ మాటలు విని ఆత్మీయ మేళ్ళు పొందేలా చేయి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలహీనుణ్ణి బలపరచు దేవా. నాలుకను సరళించి మాట్లాడమని సహాయమును చేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రార్థన వింటాడు, మన మనవలు వింటాడు, మన ప్రార్థన జవాబిస్తాడు. కానీ జవాబిచ్చినాక నీవైతే ఆయన మన ప్రార్థన ఆలకించినాక అనేకమైన వరాలు ఇచ్చినాక ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నామా? ఒక మనిషికి బాగలేదు, మొత్తం నరక స్థితిలో ఉంది, నరకానికి దగ్గర అవుతుంది, వేదన పడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, హాస్పిటల్ ఎంతో డబ్బు పెట్టింది, అల్లాడిపోతుంది. వ్యాధి బాగ్గాల, రోగం బాగ్గాల, డాక్టర్లు కూడా ఆ వ్యాధి బాగ్గాలేదండి, నయం కాల, డాక్టర్లు కూడా అర్థం కాల జబ్బు. దేవుడు పెట్టిన జబ్బు ఎవరికి అర్థం కాదండి. అయితే ఈ మనిషికి ఒక దైవజనుడు పోయి, అమ్మా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నావు కదా, యేసుక్రీస్తుని స్తుతిస్తున్నావు కదా, పౌబల్లో చేయవేస్తున్నావు కదా, నీ పాపాలను ఒప్పుకొని మోకాళ్ళు ఉంచి ప్రార్థించమ్మా. ప్రార్థన చేయమన్నప్పుడు, నేనేం పాపం చేశానయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, నేనేమి ఎవరిని మోసం చేశానయ్యా అని గయ్యం లేచింది. అలా కాదమ్మా, ఇది మట్టి శరీరం గనుక ఈ మట్టోడికి అనేకమైన ఆశలు ఉంటాయి, అనేకమైన అలవాట్లు ఉంటాయి, అనేకమైన క్రియలు ఉంటాయి ఈ మట్టోడికి. నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా, వ్యర్థముగా నిన్ను ఆరాధించాను, వ్యర్థముగా నిన్ను సేవించాను, వ్యర్థముగా నిన్ను నీ బల్ల చేవేశాను, నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని 2 మాటలు నీ నోటితో చేయమ్మని చెప్పినప్పుడు దైవజనుడి మాట ఆలకించింది, ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే స్వస్థత ఇచ్చాడు.
ఎంతో డబ్బు హాస్పిటల్లో పోసిన రోగం పోలేదు, ఎంతో డబ్బు హాస్పిటల్ పాలు చేసిన వ్యాధి బాగు కాలేదు. కానీ నా ప్రభు పేట ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని మోకాళ్ళు వంచి ప్రార్థించిందో వెంటనే దేవుడు స్వస్థపరిచాడు, వెంటనే ఆరోగ్యం వచ్చింది. తల్లి, మరి నీ ఆరోగ్యం అన్న నీ ఆరోగ్యం బాగలేదేమో, వెంటనే నువ్వు కూడా మోకాళ్ళు వంచి ప్రార్థించు. మోకాటి జీవితం ఉండాలా, మోకాటి అనుభవం ఉండాలా, మోకాటి పాత్ర ఉండాలండి. బజార్లో అయితే విస్తారంగా మాట్లాడతాం కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించలేవు. నా ప్రార్థన ఆలకించుపోవా అని అనలేవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే ఏమంటున్నాడండి? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను కానీ పెద్దవారిని చేస్తే వారికి ఆరోగ్యం ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళని పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరగబడి మాట్లాడుతుంది. అవునమ్మా, నీ మాట, నడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన మారలా. అందుకే అంటున్నాడు, నేను పెంచి పెద్దవారిని చేస్తే ఆలకించలేక, ఆలోచన చేయలేక, చెవి ఎగ్గి వినలేక నా మీద వారు తిరగబడుతున్నాడని లేఖనం చెబుతుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన అయ్యా, ప్రియమైన అమ్మ, వింటున్నావా? నీవు ఆలకించు, ఆలోచన చేసి చెవి ఎగ్గి విను. ఈ భూ సంబంధం విడిచిపెట్టు, ఈ భూ సంబంధమైన వార్త వినిపెట్టు, ఈ భూ సంబంధమైన మాటలు మానుకో, ఈ భూ సంబంధమైన పాపం మానుకో. దేవుని మాటలు ఆలకించు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని మాటలు విను. చూడండి ఇక్కడ ఏం చెబుతుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 7:14 ఏం చెబుతుందంటే, 7:14 ఏం చెబుతుందంటే, కాబట్టి ప్రభువు తానే చూపును ఆలకించుడి, కన్యక గర్భవతివై మరి కుమారుని గని అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటండి? తల్లి, అయ్యా, అర్థమేమిటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి కిందనే ఉంటుంది అన్నమాట. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రభువు ఒక సూచక్రియ చేస్తున్నాడు. ఏమి క్రియ? ఆలకించుడి, ఆలోచన చేయుడి. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. మన పాపాల కొరకి, మన దుర్నీతి కొరకి, మన అక్రమాల కొరకి ఈ భూలోకానికి వచ్చి శ్రమపడి 30 సంవత్సరం శ్రమపడి కలవరిలో మరణించి పరలోకానికి వెళ్ళాడు, ఆరోహణమయ్యాడు. అయితే ఇప్పుడేమంటున్నావు? అయ్యా, శ్రమలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మన ప్రభువు వచ్చి శ్రమపడి బాలపాయము నుంచి యవన కాలం వరకు ఈ భూలోకములో జీవించి ఆయన శ్రమపడి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ రేపు ఆరోహణుడై రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అన్న, శ్రమలు వచ్చినాయి, అక్క శ్రమలు వచ్చినాయి, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. తిని కొవ్వు బట్టి చికెను మటను తిని కొవ్వు బట్టి అల్ప సంపాదన తిని సంపాదించుకొని మేడల మిద్దెలు కట్టించుకొని కొవ్వు పట్టిందిగా. యాగా చేయి, ఇంట్లో ఉండి యాగా చేసి ప్రార్థన చేయి, కొవ్వు తగ్గుద్ది. బైబిల్లో లేనిది ప్రజలకు బోధించబాకండి, బైబిల్లో లేనిది ప్రజలకి మీరు చెప్పబాకండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి మీరు. ఉపవాసం ఎందుకు ఉండాలో, దేనికి ఉండాలో ఉపవాసం. పేదవాడు ఉపవాసం, నువ్వు పేదవాడిని పడితే పక్కెళ్ళిపోతావు, అడుక్కొని వచ్చి పైస ఏమంటే పక్కెళ్ళిపోతావు. పేదవాడిని ఇంటికి వస్తే కనీసం బుక్కడి మెతుకులు పెట్టలేవు. పేదవాడిని ఇంటికి వస్తే బట్టలే లేవు, వాడికి నీళ్ళే లేవు. వాడికి ఎందుకు ఉపవాసం ఉండేది? దేనికి? దరిద్రుడు వస్తే వాసన కొడితే పక్కెళ్ళిపోతావు. దరిద్రుల్ని ప్రేమించు, పేదవాడిని ప్రేమించు, లేనివాడికి పెట్టు, వస్త్రం లేనివాడికి వస్త్రమే, ఆహారం పెట్టు. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం ఉంటుంది ఒక ఆమె, ఉపవాసం ఉంటుంది, గుద్దులాడుద్ది, పోట్లాడుద్ది, తగాదలు పెట్టుకుంటుంది. ఇటు ఉపవాసం నాకు ఇష్టమా? మరి నువ్వు చెప్పొచ్చుగా, అమ్మా నువ్వు గుద్దులాడొద్దు, పోట్లాడొద్దు, తగాదు పెట్టుకోవద్దు. మన దేవుడు గొప్పవాడు. పేదవాళ్ళే పెట్టు, బీదవాళ్ళే పెట్టు, దిక్కులేని వాడిని ప్రేమించు చెప్పొచ్చుగా. నువ్వు బోధించేవాడు, అమ్మా వాళ్ళకి ఇవ్వకూడదమ్మ, వాళ్ళకి
వాళ్ళకి ఇవ్వకూడదు, ఎత్తుకొచ్చి నాకీ అమ్మా. నీ బిడ్డలేమో ఎలిమెంట్ కూరలు చదువుకుంటారు, మా బిడ్డలేమో అమెరికాలో ఉంటారమ్మా. ఇదా నువ్వు చేసే బోధ? ఇదా నువ్వు చెప్పే మాటలు? జాగ్రత్త, నరకానికి పోతావు. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. మొన్న ఒక ఆయన అంటున్నాడు, రెవరన్ పాస్టర్. ఎవరెవరైనా నువ్వు రెవరనివా? బుద్ధి లేని వాడివి, నువ్వు జ్ఞానం లేని వాడివి. ఇంకొక ఆయన పేశాడు పేపర్ల పేరు, పూజనీయుడు. ఎవరు పూజనీయుడు? ఎవరండి? నువ్వు ఆ పూజనీయుడివి, నేను ఆ పూజనీయుడిని. మనం కాదు పూజనీయుడు. ఎవరు పూజించబడినవాడు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు పూజనీయుడు, పూజించువాడు. మన ప్రభువుని పూజించాలి కానీ గొప్ప చేసుకోబాకు. విద్య ఉందని, చదువు ఉందని, జ్ఞానం ఉందని హెచ్చించుకోబాకు. నరకానికి పోతావు, జాగ్రత్త. చూశాను ఒక మనిషిని ఎంతోమందిని పడగొడుతున్నాడు. పడగొట్టి ఆస్తులు పెంచాడు, అంతస్తు పెంచాడు. చూడండి, చర్చలు విస్తారం కట్టించాడు. సాతాను బోధన బట్టి విస్తారం కట్టించాడు. కానీ మంచములో పడితే దీని బిడ్డలారా పురుగులు పట్టి లొకలొకలాడాడు. మరి అందరిని రక్షించిన వాడు, అన్ని వ్యాధులు బాగు చేసిన వాడు, అతని వ్యాధి ఎందుకు బాగాలేదు? పురుగులు బట్టి లొకలొకలాడాడు. మంచిలిచ్చే దిక్కు కూడా లేడు. జాగ్రత్త పడు. అదిగో బతచంగా చూడండి, అన్ని వేళ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఆస్తి విడిచిపెట్టాడు. ధనవంతుడు అండి, కోట్లాస్తి విడిచిపెట్టాడు. పేదవాడిగా వచ్చాడు. మరణం వరకు బచ్చింగారు. ఎవరికాడ పైసా ఆశించాలా, ఎవరికాడ పైసా కూడా పుచ్చుకాలా, ఆయన ఇచ్చాడు. అలా నువ్వు ఉన్నావా? ఇచ్చేవాడిగా నువ్వు ఉంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేవాడిగా నువ్వు ఉంటే ఆశీర్వదించబడతావు, ఇచ్చేవాడిగా నువ్వు ఉంటే దీవించబడతావు. జాగ్రత్త పడు. ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా నరకానికి పోతాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి వింటున్న నీవు నేను కూడా నరకానికి పోతాం. నీ బోధ జాగ్రత్త. పౌలు ఇక్కడ ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు నీ బోధన గురించి, నిన్ను గురించి నీవే జాగ్రత్త పడమంటున్నాడు. ముందు నీ జాగ్రత్త పడు. నీ బోధ వినేవారు జాగ్రత్త పడాలా, నీవే జాగ్రత్త పడాలా. దేనికి ఉపవాసం ఉంటున్నావు? మనసును ప్రేమ పెడతానిక, మనసును ఆనంద పెడతానిక? అమ్మ మాకు ఆల్ నైట్ పేరు మీరు రావాలా? జాగ్రత్త పడు. నిన్ను నీవు చక్కబెట్టుకొని జాగ్రత్త పడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథములు 18:19 చూద్దామండి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటలు వినుము. నా ప్రాణమును తీయవలనని గుంట తవ్వి ఉన్నారు. చేసిన మేలులకు చూడండి, మేలు చేస్తున్నావు, వాడు ఏం చేస్తున్నాడు? నీకు గుంత తవ్వుతున్నాడు. నువ్వు మేలు చేస్తుంటే వాడు గుంత తవ్వుతున్నాడు. అవునండి, నేను కూడా పెందులరా. మరి చూడండి, 2016లో మనుషుల మాట విని మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే కనీసము ఒక రాజకీయంగా అది జరిగిపోయిందండి. చెడ్డ తలంపు చేశాను. దేవుని చిత్తమ లేక, దేవుని ప్రణాళిక లేక, చూడండి, నేను మేలు చేయాలా, అనేకులకు దేవుని వాక్యం వినిపించాలని మేలు చేస్తుంటే అయిన వారు నాకు గుంత దూవుతున్నారు. గుంత దవ్వి గుంతలో వేశారు. 82,000 అప్పు పడ్డానండి. 82,000. ఒక ఆయన అంటాడు, నేను ఎట్ట బతకాలా, నా కుటుంబం ఎట్ట బతకాలని ఏడుస్తాడు. మా మనసులు కడిగి ఏడవచ్చండి. 82,000 అప్పు పడ్డాడు దేవుడు. 82,000 అప్పు చేసిన మనసులు దేవుడు అన్ని విధాలుగా నన్ను ఆనందంగా ఉంచాడు. కుటుంబంలో కొంత శోధన వచ్చినా, కుటుంబంలో కొంత వేదన వచ్చినా, కుటుంబంలో కొంత బాధ వచ్చినా దేవుడు నన్ను ఆనందంగా ఉంచాడు. ఈ 2017 మా చూడండి, నేను జనవరి నెలలో మరి కరెంటు పట్టుకున్నప్పుడు నాకు మాట రాలా, చచ్చిపోయానుకొని ఆమెతని పెద్దగా అరుద్దామన్నా నాకు నోరు రాలేదు. బయట 2 వ్యక్తులు ఉన్నారు, 2 ఆరాధన చేసేవాళ్ళే మందిరం ముందే కూర్చున్నారు. నేను దమాన పడ్డా కానీ వాళ్ళు లోపలికి రాలా. తల్లి అయిపోయిన ఇంకా 10 నిమిషాలు నా మైండ్ నాకు లేదు. అయితే మళ్ళీ వెంటనే లేచి చూసినప్పుడు ఎందుకు ఇలా పడ్డానా అని యాంపిల్ పట్టుకుంటే యాంపిల్ పేరుకి మరి కరెంట్ వస్తుంది. యాంపిల్ పేరు వైర్ పెట్టలా.
ఏకో వైర్ పెట్టాను, చిచ్చాపి ఉంది, చిచ్చాపి ఉన్నా కానీ యాంపిల్ పేరుకు వస్తున్న కరెంట్. నీతిమంతుడు అయితే నీతిమంతుల మరణాన్ని దేవుడు రక్షించేవాడండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. నీ ప్రార్థన ఆలకించాలంటే, నీ మనవులు ఆలకించాలంటే నువ్వు చేసిన మేలులకి అనేకులు గుంత దవ్వుతారు, నీకు అనేకులు నిన్ను పాడు చేస్తారు. నువ్వు మేలు చేస్తుంటే నీకు పాడు చేస్తున్నావు. చూడండి మొత్తం 40 అధ్యాయము మొత్తం 4 వచనం చూద్దాం. ఆలకించము, తీసి నిన్ను విడిపించుతున్నాను, నాతో కూడా బబులోనికి వచ్చుట. ఆలకించము, నిన్ను బాధల నుంచి, కష్టాల నుంచి, నీకు వేసిన బంధకాల నుంచి, నీకు వేసిన సంఖ్యల నుంచి నేను విడిపిస్తున్నాను. నువ్వు ఆలకిస్తే. బానిసగా ఉన్నావా, బాధపడుతున్నావా, బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, అనేకం శ్రమల్లో ఉన్నావా, ఇప్పుడే నేను విడుదల చేస్తున్నాను. అయితే నాతో కూడా నువ్వు పరలోకానికి వస్తానికి, నాతో కూడా నువ్వు నిశ్చలమైన పట్టణం ఉండటానికి నువ్వు ఆలకించము. పీతల్లి ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, చిలువ వేయబడ్డ యేసు మాట ఆలకిస్తావో, చిలువ వేయబడ్డ రక్షకుడి మాట ఆలకిస్తావో, చిలువ వేయబడ్డ రక్షకుడి మాట వింటావో, నీ ప్రార్థన వింటాడు, నీ మనవలు వింటాడు. దావీదంటాడు, నేను మంచం మీద పండుకొని లేవగానే పౌవాని ధ్యానిస్తున్నాను. నువ్వు ధ్యానిస్తున్నావు మంచం మీద? నువ్వు ధ్యానిస్తున్నావా? దావీదు పండుకొని ప్రార్థన చేశాడు, కూర్చొని ప్రార్థన చేశాడు, వెళుతా ప్రార్థన చేశాడు, నిద్రపోతా ప్రార్థన చేశాడు. నీకు అనుభవం ఉందా తల్లి? నీకు అనుభవం ఉందా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుడు అయ్యప్ప స్వామికి 40 రోజులు ఉపవాసం ఉండి వాడు ఉపవాసం చేస్తుంటే వాడికి నీకు భేదమేంది? క్రైస్తవులు కూడా ఈరోజు అన్న గుడ్ ఫ్రైడే ఉపవాసం ఉండాలా? బైబిల్లో ఉంది గుడ్ ఫ్రైడే అనేది. పాటిస్తున్నావా? చూపండి. ఎక్కడైపోయి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉందో ఆదిగా పగడం దాకా ఉంటే మేము కూడా పాటిస్తామండి. దాన్ని మేము కూడా పాటిస్తాం, పాలు పంపులు పొందుతాం. జాగ్రత్త పడు. ఒళ్ళు పెంచుకొని, కొవ్వు పెంచుకొని ప్రజల్ని మోసం చేయబాకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి. దేవుని బిడ్డలారా, నీకు నీవే జాగ్రత్త పడు. మరణం వరకు ఎవరైతే నమ్మకం ఉంటాడో వాడికి జీవ కిరీటము, మహిమ కిరీటము, అచ్చే కిరీటము, వాడబారి కిరీటము, నీతి కిరీటము 5 ఉన్నాయండి. నమ్మకం ఉంటే నువ్వు పస్తున్నా పర్లేదు, కానీ ప్రజలను మాత్రము పెట్టబాకండి, ఆనందపరచబాకండి. చూడండి 42:15 చూద్దాం. ఏదావారిలో చూడండి, ఏదావారి మొత్తం నివసించు వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యకు అధిపతి యెహోవా ఇక్కడేమన్నాడు? వీధాలో నివసించు వారులారా, ఈద వంశస్థులారా, మీరు యెహోవా మాట ఆలకించుడి. సైన్యకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఆలకిస్తే, నువ్వు ఆలకించకపోతే ఏం పొందలేవండి. ఆలోచన చేయలేకపోతే ఏం పొందలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలకిస్తున్నావా? అమ్మా ఆలకిస్తున్నావా? అయ్యా ఆలకిస్తున్నావా? నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు మొక్కున్న మొక్కుబడి చెల్లించు. ఇక్కడ నీ సంఘములో చెల్లించు, నీ సమాజంలో చెల్లించు, నీ జీవనంలో చెల్లించు. ఇక్కడేమందరూ నీ కోసం ప్రార్థన చేయాలా? ఎక్కడైతే పోయి వాడికి ఇవ్వాలా? భ్రమపరిచే తప్పండి, అది చాలా తప్పు. ఒక ఆమె చూడండి, ఒక ఊరిలో వెళ్ళాను, నన్ను కూడా పిలిచి వెళ్ళానండి. అక్కడ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. దీని బిడ్డలారా, పరాయి ఊరు నుంచి వచ్చిన వాళ్ళకేమో 2000 రూపాయలు ఇచ్చాడు. ఊర్లో ఉన్న శావకుడికి 100 రూపాయలు ఇచ్చాడండి. ఎంత అన్యాయమో చూడండి, ఇది ఎంత అక్రమో చూడండి. ఊరిలో ఉండి నీ బాగు, నీ మేలు కోరి నిత్యం ప్రార్థించేవాడికి, నిత్యం నీ కుటుంబం మేలు కోరి ప్రార్థించేవాడికి 100 రూపాయలు, అట్టొచ్చేటప్పుడు 2000 అండి. అది ఆ కుటుంబానికి మేలండి? మేలొచ్చుద్దా? మేలు ఎప్పుడు రాదు. బంతిలో కూర్చున్న వాడికి ఒకడికి అన్నం పెట్టి ఒకడికి అన్నం పెట్టకపోతే మేలుంటుందా? లేకపోతే అన్నం ఇద్దరే పెట్టాడు, ఒకటి పప్పు వేసి ఒకటి పచ్చడి ఎత్తే మేలుంటుందా? చెప్పండి, మీరే చెప్పండి. ఒకటి పప్పు వేసి ఒకటి పచ్చడి ఎత్తే ఆ కుటుంబానికి మేలొచ్చుద్దా? సమానంగా పచ్చడి పప్పు సమానంగా ఎత్తే ఆ కుటుంబానికి మేలే, సమానంగా చేస్తే నా కుటుంబానికి మేలు.
అనుకుంటున్నావు. నన్ను అన్న బాగా మెచ్చుకుంటాలే అనుకుంటున్నావు. బైబిల్లో రోగాలు మొత్తం నీ కుటుంబం మీదకే వస్తాయి. బైబిల్లో రోగాలు మొత్తం నీ మీదకే వస్తాయి. జాగ్రత్త పడు తల్లి. అయ్యా అమ్మ, నేను చెప్పడం కాదు, లేఖనాల మీద పరిశీలించండి, లేఖనాల మీద చదవండి. నేను చెప్పటం కాదు. ఒకవేళ విద్య లేకపోవచ్చు, నేను ఒకవేళ నాలుక మాన్యం కావచ్చు, కానీ చదవండి లేఖనాలు. లేకపోతే అప్పుడు నన్ను మీరు అడగండి, నన్ను పరిశీలించండి. అయ్యా ఈ మాట ఎక్కడుంది, మాకు నాకు చూపించమని మీరు నన్ను అడగొచ్చు. తల్లి అమ్మ, మరి ఈ మధ్య వింటున్నా నీవు నేను కూడా మరి ఆలకిద్దాం. చూడండి 51వ అధ్యాయం 36వ వచనం. నరదృష్టిలో నుండి 4 వాయువులను రప్పించి నలుదిక్కులు వచ్చు వాయువులు ఎంత చూశారండి. నలుదిక్కుల నుంచి వచ్చి వారు కూడా ఒకవేళ గుంపు కొడుతున్నావు, ఇయ్యాలా విస్తారమైపోతుంది, ఇయ్యాలా నీ బెమపరిచి వాళ్ళని నలుదిక్కుల 4 గ్రామాల నుంచి అనేకుల్ని పోగు చేసుకుంటున్నావు. ఎందుకు? అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు కనుక, అందరూ వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు కనుక అందరినీ పోగు చేస్తున్నాం. ఎప్పుడు యెహోవా దేవుడు దాని అందరినీ చెదరగొడతాడు. అక్కడ ఏముండదు, లాస్ట్ చెదులు బట్టి పోద్ది. ఆ పునాదులన్నీ పాడైపోతాయి. తల్లి జాగ్రత్త పడు. నీ ప్రార్థన వినాలంటే, నీ మనవులు వినాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నిత్యము సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆఖరి మాట చూద్దాం, మీకా గ్రంథం 1 చూద్దామండి. సర్వజనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును వినుడి. ప్రభువు యెహోవా నేను ఏమన్నా చూడండి. సర్వజనులారా ఆలకించండి, భూమిలో నివసిస్తున్న జనులారా, ప్రజలారా, అధిపతులారా, నాయకులారా, పెద్దలారా, బోధకులారా, మరి సువార్తికులారా, విశ్వాసులారా, మీరందరూ ఆలకించండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఎవడు పనికి వాడికండి. నా పని బాగుంటే నాకు, నీ పని బాగుంటే నీకు సాక్ష్యం చెబుతాడు దేవుడు. ఆలకిస్తున్నావా? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఆలకించేవాడిగా ఉంటే, ఆలోచన చేసేవాడిగా ఉంటే, వింటున్న నీవు నేను కూడా ఇప్పుడు వింటున్న ఈ మాటలు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొదట నీవు ఆలకించాలా, ఆలోచన చేయాలా, చెవియొగ్గి వినాలా. ఈ 3 నీలో ఉండాలా. ఈ 3 ఉండాలి. ఏం చేయాలి? మొదటి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, 1. రెండోది మరి కుటుంబ ప్రార్థన చేయాలా. మూడోది మరి మొత్తం సంఘమంతా ప్రార్థన చేయాలా. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే నువ్వు దేవుడిని ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. కనుక దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం ఇప్పుడు వింటున్న బిడ్డలు దేవా, ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో భద్రపరచు. ఈ రాత్రి కాలంలో పవ్వా అనేకులు నీ మాటలు విని ఆత్మీయ మేలు పొందేలా చేయి తండ్రి. యంత్రాంగం ద్వారా కూర్చున్న బిడ్డలు పవ 10 బిడ్డల హృదయాలని నీరు కట్టిన ఫలింప చేయండి. నీ బిడ్డల పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచు. అధికారులను దీవించు, నాయకులను దీవించు, వ్యాధిగ్రస్తులను ముట్టు దేవా, అనారోగ్యంతో బిడ్డలను ముట్టు నాయన, అధిపతులను దీవించు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరిని బిడ్డ తండ్రి పేతున్న బట్టి ప్రార్థిస్తున్నాను. పరీక్షలు రాస్తుండగా తండ్రి అనేకులు ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి పవ్వా తల్లిదండ్రులు తను కనపరిచేవాడిగా, నిన్ను మహింపరిచే బిడ్డగా యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డను దీవిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డే కాదు తండ్రి, పరీక్షలు రాస్తున్న ప్రతి ఎవరి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా భారతదేశాన్ని దీవించు, నా భారతదేశ ప్రజలను దీవించి ఆశీర్వదించు నాయన. ఈ పరిచయలో ఎంతమంది పాలి భాగస్తులుగా ఉన్నారు, ఎంతమంది భాగస్వాములుగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను దీవించు, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించు నాయన. పాలి భాగస్తులను లేవనెత్తు దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచయకి ఏది కావాలో ఏదోసరమో సహాయం చేయమని మా రక్షకుడు మహిమోక్షకుడు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు.
మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.